భవాన్యాష్టకం మొదటి శ్లోకం. न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं त्वमेका भवानी. ప్రతిపదార్థం. న తాతః తండ్రి లేడు, న మాత తల్లి లేదు, న బంధుః చుట్టాలు లేరు, న దాత దాత దానం చేసేవాడు లేడు, న పుత్రః కొడుకు లేడు, న పుత్రీ కూతురు లేదు, న భృత్యః సేవకుడు లేడు, న భర్త యజమాని భర్త లేడు, న జాయా భార్య లేదు, న విద్య విద్య లేదు, న వృత్తిః ఉపాధి లేదా వృత్తి లేదు, మమ ఏవ నాకంటూ ఎవరూ లేదా ఏవీ లేవు, గతిః త్వం నువ్వే నా గతి దిక్కు, త్వమేకా భవాని ఓ భవాని నువ్వు ఒక్కదానివే నాకు ఆధారం. తాత్పర్యం. అమ్మా భవాని నాకు తండ్రి, తల్లి, బంధువు, దాత, కుమారుడు, కుమార్తె, సేవకుడు, భర్త, భార్య, విద్య, చేసే వృత్తి ఇవేవీ నావి కావు. నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. నీవే నా ఏకైక శరణ్యం. వ్యాఖ్యానం. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వైరాగ్యాన్ని బోధిస్తున్నారు. సంసార సాగరంలో చిక్కుకున్న జీవుడికి నిజమైన శాశ్వత బంధం కేవలం పరమాత్మ అంటే అమ్మవారితో మాత్రమే ఉంటుందని ఇక్కడ స్పష్టమవుతోంది. నేను నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టి సంపూర్ణ శరణాగతి చెందడమే ఇందులోని అంతరార్థం.